నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నిన్ను సోనియా. సముద్ర గర్భంలో పాకిస్తాన్ తన బలాన్ని పెంచుకుంటోంది. అగ్రరాజ్యాల అండదండలతో సంబంధం లేకుండా టర్కీ దేశం మద్దతుతో పాక్ నౌకాదళం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. అవును, పాకిస్తాన్ టర్కీల మధ్య కుదిరిన చారిత్రాత్మక రక్షణ ఒప్పందంలో భాగంగా తాజాగా రెండో యుద్ధ నౌక పిఎన్ఎస్ ఖైబర్ పాక్ అమ్ముల పొదిలోకి చేరింది. ఇస్తాంబుల్లో జరిగిన అత్యంత వైభవమైన కార్యక్రమంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ స్వయంగా ఈ నౌకను పాక్ నౌకాదళానికి అప్పగించారు. అసలు ఈ యుద్ధ నౌక ప్రత్యేకతలేంటి? భారత్ సరిహద్దులో సముద్ర భద్రతపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ నౌకాదళం తన ఆధునీకరణ దిశగా మరో భారీ అడుగు వేసింది. టర్కీ దేశానికి చెందిన మిల్గెమ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో అత్యాధునిక యుద్ధ నౌక పిఎన్ఎస్ ఖైబర్ డిసెంబర్ 20, 2025న అధికారికంగా పాక్ నౌకాదళంలో చేరింది. ఇస్తాంబుల్ నావల్ షిప్ యార్డ్ లో జరిగిన ఈ వేడుకకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ముఖ్య అతిథిగా హాజరై పాక్ నావికా దళాపతి అడ్మిరల్ నవీద్ అఫ్రష్ కు ఈ నౌకను అప్పగించారు. 2018లో కుదిరిన $1.5 బిలియన్ ఒప్పందం ప్రకారం మొత్తం 4 యుద్ధ నౌకలను టర్కీ పాకిస్తాన్ కు అందించాల్సి ఉంది. ఇందులో మొదటి నౌక పిఎన్ఎస్ బాబర్ను 2024 మే నెలలో అందించగా ఇప్పుడు రెండో నౌకను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పిఎన్ఎస్ ఖైబర్ యుద్ధ నౌక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీతో రూపొందించబడింది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించే స్టెల్త్ సామర్థ్యం దీని సొంతం. అంతేకాకుండా గాలిలో ఉన్న విమానాలను, సముద్రం లోపల ఉన్న జలాంతర్గాములను, ఉపరితలంపై ఉన్న శత్రు నౌకలను అటాక్ చేసేందుకు ఇందులో అత్యాధునిక మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ నౌకలో 16 సెల్ వెర్టికల్ లాంచ్ సిస్టమ్, టర్కీకి చెందిన అడ్వెంట్ కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమర్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్ టర్కీ దేశాల మధ్య ఉన్న సోదర బంధనం రక్షణ రంగంలో సరికొత్త చరిత్రను లిఖిస్తోందని ప్రశంసించారు. షెడ్యూల్ ప్రకారం మూడో యుద్ధ నౌక పిఎన్ఎస్ బద్ర్ 2026 జూన్ నాటికి, అలాగే నాలుగో నౌక పిఎన్ఎస్ తారిక్ 2027 మొదటి త్రైమాసికంలో పాకిస్తాన్ కు అందనున్నాయి. వీటిలో 2 నౌకలను టర్కీలో నిర్మిస్తుండగా మిగిలిన రెండింటిని టెక్నాలజీ బదిలీలో భాగంగా పాకిస్తాన్ లోని కరాచీ షిప్ యార్డ్ లో నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఇలాంటి శక్తివంతమైన యుద్ధ నౌకలను చేర్చుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.